Vande Mataram! Vande Mataram! My dear fellow Indians, today I stand in front of you to deliver a message of unity and courage. The Rowlatt Act introduced by government is an attack on the freedom and dignity. This just law allows them to arrest any of us without a trail. But remember, we shall not be silenced. Leaders like Mahatma Gandhi have shown us the way of peaceful protest. This is not just a fight against the law. It is a fight for our freedom, our unity, and the nation's soul. Together, we shall shake the foundation of the British rule. We must unite and show the British that we will not bow down. Our unity, our courage, our determination bring us the freedom. To let the world see that India will not. The road ahead is tough and the challenges. But remember, our hearts are strong and our cause is just. Together, we shall fight with peace, truth, and determination. Together, let us achieve our freedom. Jai Hind. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. All of you. Vande Mataram. Say, my dear parents also, please say Vande Mataram. Vande Matara Geetam Varasa Marutunnadi Taram Marutunnadi Aswaram Marutunnadi Taram Marutunnadi Aswaram Marutunnadi Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Annadi Aakasam. Vande Mataram. Annadi Aakasam. My dear comrades, don't worry, they never kill us. Vande Mataram. Vande Mataram. ఎప్పుడో కప్పుడు ఎవరో కరు ఎప్పుడో కప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటు
అటో ఇటో ఎటో వైపు ఎందరో వీరుల త్యాగఫలం వందే మాతరం. ఈ తల్లి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో తన పాప చనిపోకూడదని, బ్రిటిష్ బయట ఉంటే చనిపోతుందని బావిలో పడేస్తుంది. అక్కడ ఉన్న సేఫ్గా ఎవరో వాళ్ళు తీసి మనం బతికిస్తారనేటువంటి ఉద్దేశంతో ఎందరో వీరుల త్యాగఫలం ఈ దేశానికి స్వాతంత్ర్యం. ఎందరో వీరుల త్యాగఫలం ఈ దేశానికి స్వాతంత్ర్యం. నాకెందుకులే అనుకుంటే ఏమయ్యేది మన దేశం, ఏమయ్యేది మన దేశం. Respected audience who assembled here, could you please lend me your ear? ఇక్కడున్న ఏ ఒక్కరైనా నాకు ఎందుకులే అనుకుంటే, అక్కడ ఒక బేబీ 3 months బేబీని పట్టుకొని ఒక తల్లి మనసుని కఠినం చేసుకొని బేబీని బ్రిటిష్ తోటాల నుంచి రక్షించడానికి బావిలో వేసేసింది. ఇక్కడ చూస్తే ఇంకో తల్లి ప్రాణాన్ని త్యాగం చేస్తా కూడా జాతీయ జెండాని ఎక్కడ కింద పడేయకుండా దాన్ని భద్రంగా కాపాడమని బిడ్డ చేతికి బాధ్యతను అప్పగించింది. దేశ బాధ్యత బిడ్డ చేతిలోకి అప్పగించింది. ఇలాంటి వాళ్ళు ఎందరూ త్యాగం చేశారు. ఏమయ్యేది మన దేశం. అక్కడ చూడండి యంగ్స్టర్స్, చాలా యంగ్స్టర్స్ పడిపోయి ఉన్నారు. అక్కడ చూస్తే ఒక ముసలి తాత దమ్ముంటే కాల్చుకోండ్రా అంటూ వాళ్ళందరినీ ఎదిరించి తోటాలకి ఎదురుగా వెళ్ళి నిలిచాడు. వాళ్ళే లేకపోతే మన దేశం ఏమయ్యేది, ఏమయ్యేది మన దేశం. రౌలట్ యాక్ట్ అంటే అకార్డింగ్ టు దట్ యాక్ట్ ఏ భారత ఫ్రీడమ్ ఫైటర్నైనా ఇష్టం వచ్చినట్లుగా ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి వాళ్ళని కంప్లీట్గా 2 years జైల్లో ఉంచడం లేదా దేశ బహిష్కరణ చేయటం. ఇందులో భాగంగానే సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ అనే 2 జాతీయోద్యమ నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళు దేశ బహిష్కరణ చేశారు. అందుకోసమే ఈ ప్రజలందరూ ఏదో ఒక ఉత్సవం పేరుతో గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క దేశ భావాన్ని చాటుకుంటున్నారు. ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వకపోతే, ఎంతమంది ప్రాణాలు తీయకపోతే మనకి స్వతంత్రం వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ వెళ్ళి చాలా మంది దూకిపోయి ప్రాణాలని కాపాడుతున్నారు. ఎందరో వీరుల త్యాగఫలం ఈ దేశానికి స్వాతంత్రం. లండన్లో మాత్రం ఏం జరుగుతుందో తెలుసా? డయర్ని ఒక హీరో లాగా చూస్తూ సర్ అనే ఒక మంచి అవార్డునిచ్చి అక్కడ హానర్ చేశారు. అంతేకాదు డయర్కి వాళ్ళు ఏం చెప్పారంటే పంజాబ్ రక్షకుడు. 10 నిమిషాల్లో అంతకు ముందు రోజే ఆయన జలంధర్ నుంచి అమృత్సర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సర్ రొనాల్డ్ డయర్ he entered Jallianwala Bagh the before day only, and as soon as he entered with the 10 minutes act, he came along with the 50 forces and killed 1200 మందిని పొట్టన పెట్టుకున్నాడు. 2000 మంది క్షతగాత్రులయ్యారు. ప్రాణం ఉండంగానే వాళ్ళు చనిపోయిన వాళ్ళు అలా
ఉంటే కాళ్ళు చేతులు విరిగిపోయి పడిపోయి ఉన్న ఆ ప్రజల గురించి డయర్ ఎలాంటి వైద్య సహాయాన్ని అందించలేదు. ఏ మాత్రం సహాయం చేయకుండా అక్కడికి వెళ్ళి సార్ అండ్ ఆ అవార్డుని పంజాబ్ రక్షకుడు అనే అవార్డుని తీసుకున్నాడు. ఎందరో వీరుల త్యాగ ఫలం ఈ దేశానికి స్వాతంత్రం. My dear citizens of tomorrow, all the members who are in the upstates and respected parents, don't think the freedom మనకి వన్ డేలో రాలేదు. వన్ ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు, ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ వాళ్ళే. మనం ఏమి ఇవ్వగలం? సో మై డియర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ could you please stand up and show your tribute towards them. Only I request all the parents. ఎందరో వీరుల త్యాగ ఫలం ఈ దేశానికి స్వాతంత్ర్యం నాకెందుకులే అనుకుంటే ఏమైంది మన దేశం. బావిలో చనిపోయిన వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. అక్కడ ఏమైనా ఉన్నారేమో, ప్రాణాలు కాపాడుకుంటున్నారేమో అని వెళ్ళిపోయి వాళ్ళు షూట్ చేసి ఎంత దారుణమైన, అబ్బా ఇది బ్లాక్ యాక్ట్ కదా. వాట్ ఏ బ్రూటల్ యాక్ట్ టువర్డ్స్ ఇండియన్స్. We should not forgive them. We should not forgive them. ఎందరో వీరులా. So I request all the parents, we should not give back to them. So we should not give anything. So please show your respect towards the Jallianwala Bagh victims, respect from the core of your hearts. So I request all the members, Johar the victims of Jallianwala Bagh. Johar the victims of Jallianwala Bagh. Johar the victims of Jallianwala Bagh. మళ్ళీ మనం మన స్కూల్లో ఉన్న ఇండిపెండెన్స్ డేకి వచ్చేద్దామా? Let us come. I request all the kids stand up. మాదేనో